ఇక కాకినాడ జిల్లా వ్యాప్తంగా 4,13,000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ తెలిపారు. ఇప్పటికే 12,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది అన్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచాము అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రైతులకు ఇచ్చే ఏర్పాటు చేస్తామని, మిల్లర్లు కూడా అదే ధర ఇవ్వాలని, అంతకు మించి ఇచ్చి కొనుగోలు చేసినా తాము మిల్లర్లను ప్రోత్సహిస్తామని అన్నారు. ఇక జిల్లాలో ఖరీఫ్ సాగు ధాన్యం ఉత్పత్తి కొనుగోళ్లపై జిల్లా మేనేజర్ నాయక్తో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. ఖరీఫ్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా 2,14,000 ఎకరాల్లో అయితే రైతులు వరి అయితే సాగు చేశారు. ప్రస్తుతము ఈ ప్రక్రియ ఏ విధంగా సాగుతుందో కూడా మనతో మాట్లాడడానికి సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ నాయక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గతం కంటే అప్పుడు ఆర్బీకేల ద్వారాగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆర్బీకే కాకుండా రైతు భరోసా సేవా కేంద్రాల ద్వారాగా కొనుగోలు చేస్తున్నారు. ఎలా ఉంది సార్ అప్పటికిప్పటికి? గతంలో మనము ఈ ఆర్బీకేలు అనేవాళ్ళము, దాన్ని చిన్న పేరు మార్చి రైతు సేవా కేంద్రాలుగా మార్చడం జరిగింది. మనము ఈ ఖరీఫ్ 2024-25 సీజన్కి గాను మనకి రైతులకి ప్రకటించిన మద్దతు ధరలు కామన్ వెరైటీ అయితే 2,300, అలాగే గ్రేడీ అయితే 2,320 రూపాయలుగా మద్దతు ధర ప్రకటించడం జరిగింది రైతులకి. మన జిల్లాలో 4,36,000 మెట్రిక్ టన్స్ నెట్ మార్కెట్ అరైవల్ ఇవ్వటం జరిగింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి. దాని ప్రకారము ఈ క్రాప్ అయిన రైతుల దగ్గర నుంచి మాత్రమే మనము కొనుగోలు చేస్తాము, గమనించాలి. ఈ క్రాప్ అయిన రైతుల దగ్గర నుంచి మనము కొనుగోలు ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ చేయటం జరిగింది. జిల్లాలో అన్ని మండలాల్లో మనకి 414 ఆర్బీకేలు ఉన్నాయి, ఆర్ఎస్కేలకు గాను మనం వాటిల్లో 277 కొనుగోలు కేంద్రాలని మనం గుర్తించడం జరిగింది. ఆ 277 కొనుగోలు కేంద్రాలను అన్నీ సిద్ధంగా ఉంచడం జరిగింది. అయితే మనం అన్ని చోట్ల ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతానికి అంటే ఈ రోజుకి మనకి సుమారు ఒక 10 మండలాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ మనం 12,000-13,000 మెట్రిక్ టన్స్ దాకా కొనుగోలు చేసి రైతులకి ఈ ధాన్యం డబ్బులు కూడా 24 గంటలు చెల్లించడం కూడా జరిగింది. సార్ అప్పటికిప్పటికీ మద్దతు ధర ఏ విధంగా ఉంది? మనకి గత ఖరీఫ్ సీజన్కిను ఈ ఖరీఫ్ సీజన్కి 117 రూపాయలు పెంచడం జరిగింది. ఆ ప్రకారం ఇది కామన్ వెరైటీ 2,300, గ్రేడీ 2,320 రూపాయలు ప్రకటించడం జరిగింది. సార్ ఇప్పుడు ఎవరైతే రైతులు ధాన్యం విక్రయిస్తున్నారో దానికి సంబంధించి ఈ ఏదైతే పేమెంట్ ఏ విధంగా పడుతుంది సార్? ఎంత టైంలో వాళ్ళకి జమ అవుతుంది అకౌంట్లో? 24 గంటల్లోపే ధాన్యం డబ్బులు ఎవరైతే మనం రైతుల దగ్గర కొనుగోలు చేశామో వాళ్ళ పేమెంట్లు 24 గంటల లోపే పడుతుంది అందరికీ. కొంతమంది రైతులకి 6 అవర్స్లో 6 గంటల్లోనూ 10 గంటల్లో పడిన రైతులు కూడా ఉన్నారు. ఏదైనా కానీ 24 గంటల్లో వాళ్ళ సొమ్ము ఖాతాలకి జమ చేయడం జరుగుతుంది. సరే, కొత్త టెక్నాలజీ ఇప్పుడు వాట్సాప్ ద్వారా కూడా రైతు హాయ్ అని వాట్సాప్లో ఆ నెంబర్కి ఏదైతే సెండ్ చేస్తారో వెంటనే అక్కడ రైతు ఏదైతే కళ్ళాల దగ్గరికి అధికారులు రావడము, తర్వాత ధాన్యాన్ని కొనుగోలు చేయడం, ఆ టెక్నాలజీ ఏంటి సార్? ఎప్పటి నుంచి వచ్చింది ఇది? ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా రైతులు నేరుగా వాళ్ళ మొబైల్ నెంబర్ నుంచి షెడ్యూలింగ్ చేసుకోవడానికి వెసులుబాటుగా వాట్సాప్ నెంబర్ ఒకటి క్రియేట్ చేసి ఈ రైతులకి ఇవ్వటం జరిగింది. అది మనకు గత సీజన్లో ఎప్పుడూ లేదు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి నూతనంగా ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా షెడ్యూలింగ్ చేసుకోవచ్చు రైతులు నేరుగా అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సార్ ఇప్పటి వరకు ఎన్ని హెక్టార్ వరకు అయ్యింది? అంటే ఎంత లక్ష్యం పెట్టుకున్నారు సార్? లక్ష్యం ఏమి లేదమ్మా, మనకి రైతుల దగ్గర ధాన్యం ఉంటే ఎంత మేరకైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే మ్యాక్సిమం చాలామంది రైతులు ఏదైతే మిల్లర్స్ని ఆశ్రయిస్తున్నారు, అంటే మిల్లర్స్ కూడా ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చి తీసుకుంటున్నారని, దానికి ఎలా చూడొచ్చు అంటారు? రైతులకి ఒక వెసులుబాటు ఉంది. మద్దతు ధర కంటే ఎక్కువగిన వాళ్ళకి ఓపెన్ మార్కెట్లో వస్తే ఓపెన్ మార్కెట్లో అమ్ముకునే వెసులుబాటు రైతుకు ఉంది. అంటే మనం ఏదైతే 2,300 ఇస్తున్నామో 2,320 రూపాయలు ఇస్తున్నామో దానికంటే ఎక్కువ రేట్ వస్తే రైతు మార్కెట్లో అమ్ముకోవచ్చు. దానికంటే తక్కువ వస్తే మద్దతు ధరకి ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. దానికంటే తక్కువకి అమ్మటానికి మాత్రము రైతులు చేయవద్దు. మా సలహా అది. మనకి ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుంది, చక్కగా ధాన్యాన్ని పంపించి చేయటం జరుగుతుంది.
ఇది వరకు గతంలో ఏదైతే మిల్లర్స్కి వారికి కేటాయించిన ఏదైతే మిల్లర్ ఉందో అక్కడికే వెళ్ళి తను ఎంత దూరమైనా సరే అక్కడ అమ్ముకునే పరిస్థితి అయితే ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు. ఎవరైనా తక్కువకు మాత్రం రైతులు మోసపోవద్దని చెప్తున్నారు. ఏది ఏమైనా సరే రైతు తాను పండిన పంటను విక్రయించిన వెంటనే అంటే 24 నుంచి 48 గంటల్లో ఖాతాలో డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా కల్పిస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఓటు స్టూడియో.